ఆ నువ్వు స్టాచ్యూ తీసేస్తా అంటున్నావు. ఇక్కడ మేమేమన్నా చూసుకుంటూ కూర్చుంటాం అనుకుంటావా కేటీఆర్? స్టాచ్యూ తీస్తా అంటున్నావు కదా రాజీవ్ గాంధీ గారిది. నువ్వు స్టాచ్యూ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహుశా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత వాళ్ళ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూ ఆవిష్కరణ చేయాలనేది ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు చేస్తున్న ప్రయత్నం. అడుగు అశోక్ గారు. ఇప్పుడు తెలంగాణ తల్లి అది ఇక మేమేమంటామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేతుల మీదుగా త్వరలో ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది ఆవిష్కరణ జరుగుతుంది. నువ్వేమంటున్నావు? మీరు పెట్టిన స్టాచ్యూ తీస్తా అని మీరు ఏదో మాట్లాడారు. ఈరోజు 2 రకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నా. ఇంకా నేను మొత్తం రాలే. ఇంకా మెల్లమెల్లగా వస్తా, స్టెప్ బై స్టెప్ వస్తా, తొందర ఏం లేదు. నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నాం. మరి మేము నువ్వు ఎప్పుడు తీస్తావు? నువ్వు ఈ 4 సంవత్సరాల 4 నెలలు అయితే నీకు ముట్టుకోనికే రాదు. నీకు అంత దమ్ము అంత ఆ ధైర్యము నీకు లేదు, ఆ దమ్ము నీకు లేదు. అంటే నెక్స్ట్ అంటే మీ గవర్నమెంట్ వస్తుందేమో అని ఆశాభావంతో అప్పుడు తీసేస్తానని నువ్వేదో మాటలు చెప్పినావు. తెలంగాణ ప్రజలు మీ కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ని ఎట్టి పరిస్థితిలో వచ్చే 5 ఏళ్లలో కూడా అవకాశం ఇవ్వరు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, హాయిగా, హ్యాపీగా, సంతోషంగా జీవించాలి, నిద్రించాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, స్వతంత్రంగా జీవించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంచుతారు తెలంగాణ ప్రజలు. మా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం. నీకు ఛాయిస్ లేదు, ఇక నో ఛాయిస్. ఇంకేమన్నాడు? కేటీఆర్ ఇప్పుడు నువ్వేమో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినేమో ఏమన్నావు? చీఫ్ మినిస్టర్ నువ్వేదో మాట్లాడుతున్నావు. నీ మాటలు చీఫ్ లిక్కర్ తీరు. నేను మాటలు కేటీఆర్ మాటలన్నీ కూడా చీఫ్ లిక్కర్ దాగినోడు మాట్లాడుతాడు, అట్లా మాట్లాడుతున్నాడు. ఓకేనా? కోతి కళ్ళు తాగితే ఎట్లా దుఃఖలాడుతుంది? నేను కార్తీ నువ్వు వచ్చేదే తక్కువ నాకు. నేను కోతి కళ్ళు తాగితే ఎట్లా దుఃఖలాడుతుంది? కేటీఆర్ కూడా అట్లనే దుఃఖలాడుతున్నాడు. నా దగ్గర కూడా ఉన్నాయి కదా, వర్డింగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, యాక్షన్ ఉన్నది, యాక్టింగ్ అన్ని ఉన్నాయి మా దగ్గర. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూని ముట్టుకొని నువ్వు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చూసుకుంటా కూర్చునే అవకాశం నీకు ఇస్తామనుకుంటున్నావా కేటీఆర్? నీకంత ఎక్కడా మా సాహసాల ముందు, మా ధైర్యం ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిగా నీకు సూటిగా చెప్పడం జరుగుతుంది.